వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఐటీసీ గెస్ట్ హౌస్ ఏరియాలో గవర్నర్ తమిళసైకి జిల్లా పోలీసుల గౌరవ వందనం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. తమ బండారం బట్టబయలవుతుందన్న దురుద్దేశంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆగ్రహం. ముమ్మిడివరంలో స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ. స్వచ్ఛ ముమ్మిడివరం సాధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం అంటూ నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ భద్రాచలంలో శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ స్వాగతం పలికారు. అనంతరం బూర్గంపాడు మండలం తారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఐటీసీ గెస్ట్ హౌస్ ఏరియాలో గవర్నర్ తమిళసైకి జిల్లా పోలీసులు వందనం స్వీకారం చేశారు. श्री महोदय, गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। बाबू చెప్పారు కదా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హిందూ వాహిని అధ్యక్షులు శేఖర్ శ్రీరామనవమి శోభాయాత్ర అధ్యక్షులు చెట్ల వెంకటేష్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర బహిరంగ సభకు ప్రముఖ భక్త అప్పల ప్రసాద్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు బండారు రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు హాజరై సభలో ప్రసంగించారు. అంటే ఆ చరిత్రలో శ్రీరాముడు ఎందుకంటే ఇబ్బందులు ప్రారంభంటే రామరాజ్యం కావాలని కోరుతున్నాను. మీరు అర్థం చేసుకోండి, రామరాజ్యం ఎంత మంచిగా ఇప్పుడు కోరుతున్నారు. శ్రీరామచంద్రుడు ఇప్పుడు ప్రసాద్ గారు మన బండారామేశ్వరం చెప్పారు. సిరియా, ఇరాన్, ఇరాక్, జావా, సుమిత్ర, ప్రపంచంలో ఏ దేశంలో రామాయణం లేదు, ఏ దేశంలో రామాయణం లేదు అని చెప్పి రాముడిని గౌరవిస్తున్నటువంటి దేశం భారతదేశం. అందుకే హిందువుగా గర్వించాలి, హిందువుగా జీవించాలి, సస్తే హిందువుగా ఈ దేశంలో ఉద్భవించాలని కూడా. హిందువుగా పుట్టడం అంటే మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికమని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం అని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయారన్నారు. ధైర్యంతో ఈ దేశ
ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోడీని అదాని ఆస్తుల ప్రస్తావన వస్తే తమ బండారం బట్టబయలవుతుందన్న దురుద్దేశంతో హుటాహుటిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని చీకటి రోజుగా భావిస్తున్నామన్నారు. పార్లమెంట్ లో మోడీని అదాని ఆస్తుల ప్రస్తావన వస్తే తమ బండారం బట్టబయలవుతుందన్న దురుద్దేశంతో హుటాహుటిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తున్నామన్నారు. దొంగల పేర్లు బయటికి పెడితే ఎందుకు ఇంత ఉలిక్కిపాటని మేము అడుగుతున్నాం. అంటే మోడీని ఆదానిని ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండకూడదు, మీరు పార్లమెంట్లో కూడా రావద్దు అని పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పాతరేసి మరి మార్చి 23వ తారీఖు నాడేమో తీర్పు వచ్చింది. ఆ 23 అనేది దేశ స్వతంత్రం కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను ఉరిదీసినటువంటి రోజు. ఆ రోజు న్యాయస్థానం ప్రజాస్వామ్య యొక్క గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారి గొంతుకు మరి నొక్కేసేటువంటి తీర్పునిచ్చినటువంటి రోజు. తెల్లారి 24వ తారీఖు నాడు కూడా, మార్చి 24వ తారీఖు నాడు వాస్తవానికి మరి అదొక హక్కుల దినం. ఆ డేని కూడా వీళ్ళు బ్లాక్ డేగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మళ్ళీ తెల్లారి 3-4 రోజులకే బంగ్లా ఖాళీ చేయమని. ఎందుకే ఇంత కుట్ర? మరి మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు రేప్ కేసులలో, మర్డర్ కేసులలో, అమ్మాయిల అత్యాచారం కేసులలో, కోట్ల దిన్న కేసులలో ఉన్నారు. ఇవాళ అస్సాం సీఎం అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, ఇవాళ బీజేపీలో పోగానే ఆయన పునీతుడు అయిపోయాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మరి నిన్న మొన్నటి దాకా ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా వివిధ పార్టీలలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి పరులు, అలా పోగానే పునీతులు అయిపోయారు. ఇప్పటి వరకు కూడా దేశంలో మొత్తము ప్రతిపక్ష గవర్నమెంట్ల మీదనే ఈడీలు అవుతుంది. మరి బీజేపీ గవర్నమెంట్ మీద ఒక్కటన్నా ఎందుకు వేసుకుంటలేరు మీరు ఎంక్వైరీ? కాబట్టి రాహుల్ గాంధీ గారి మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. మోడీలందరికీ దొంగ పేర్లు ఎందుకున్నాయి, దొంగలకు అందరికీ మోడీ అనే ఎందుకు వస్తుంది పేరు అని అడిగిండు. దాన్ని ఓబీసీలను అవమానించారు. ఓబీసీలు ఎక్కడ? మోడీ చేసిన తప్పును ప్రశ్నించారు. మరి 130 కోట్ల మందిలో ఎస్సీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. మరి వీళ్ళ సంపద అంతా దోచుకొని బయట దేశంలో దాచుకొని ఇవాళ మొత్తం వ్యవస్థనంతా రిమోట్ కంట్రోల్ లాగా పెట్టుకొని దోపిడీ చేస్తుంటే చూసుకుంటూ అన్న. అయితే దానికి కులాలను తెచ్చిపెడతారు. అసలు కులాలను కూడా చూస్తే మోడీ ఎప్పుడు బీసీ అయిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని గుజరాత్లో బీసీగా చేర్చుకున్నారు. ఈ నీరవ్ మోడీ, లలిత్ మోడీ అసలు బీసీలే కదట వాళ్ళు. అంటే ఎట్లా కుట్ర చేస్తున్నారు, కులాలను అడ్డం పెట్టాలి. నిన్నటి దాకానే ఒక దిక్కు రాముని తీసుకొస్తారు. అరే రాముని మొక్కుకుందామంటే కూడా భయపడే పరిస్థితి. అరే బీజేపీ అంటారేమో అని అనేటువంటి మాట చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? కుల వ్యవస్థను నిర్మూలన చేయాలి అని ఒక మహాసభలో ప్రకటించిన తీరుకు ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కుల రహితమైన, వర్ణరహితమైన, వర్గరహితమైనటువంటి సమాజం నిర్మాణం కావాలని సోషల్ సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీగా మనం ఏర్పాటు చేసుకుంటే దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దాని మీద నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు తోడుగా వాళ్ళు మతాల పేరు మీద దేశాన్ని విభజన చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అది ఆ ప్రియంబుల్కు విరుద్ధము. ఆ విరుద్ధమైన చర్య మీద మరి దేశద్రోహ నేర కేసు మరి మోదీ మీద పెట్టవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గ దుష్ట పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి రాహుల్ గాంధీ గారు దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భారత్ జోడో యాత్ర చేపట్టి, ఆ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు, జాతీయ జెండా పట్టుకొని, ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, ఈ స్వతంత్రం తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని రాపించిన పార్టీగా, పేటెంట్ రైట్ కలిగినటువంటి పార్టీగా, ఒక హక్కుదారైనటువంటి పార్టీగా ప్రజాస్వామ్యం తుంగలో దొక్కుపడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈరోజు విజ్ఞులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, సమస్త ప్రజానీకానికి, మహిళలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యం కొని జరుగుతున్నప్పుడు ఈ అనేక సంవత్సరాలు ఆరాట పోరాట ఫలితంగా దేశానికి ప్రజాస్వామ్యం తీసుకొచ్చుకున్నాం. స్వతంత్రం రాకముందు భారతీయులందరినీ నల్ల కుక్కలని, హీనాతిహీనమైనటువంటి బానిస బతుకులాలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరి దేశ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఆ దేశ స్వాతంత్రం ఇలా
తుంగలు దొక్కబడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. దానికి ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉండి మరి ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ములుగులో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం నాశనం చేయబడుతుంది. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, వర్ణాల పేరు మీద విభజన జరుగుతూ ఉంది. మరొకసారి మనువాదాన్ని తీసుకొచ్చి మన మీద తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనువాదాన్ని మనం తిరస్కరించవలసిన ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై స్వచ్ఛ భారత్ లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగర పంచాయతీ సచివాలయ, మెప్మా సిబ్బంది, ఆర్మీలు ర్యాలీలో పాల్గొన్నారు. తడి పొడి చెత్త వేరు చేద్దాం, స్వచ్ఛ ముమ్మిడివరం సాధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పరిసరాలను కాపాడదామంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ లోవరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెత్త వేయకూడదని మరియు నగర పంచాయతీలో చెత్త లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తానని, చెత్త మరియు గృహ ప్రమాదకర వ్యర్థాలను రోజు వేరు చేసి మున్సిపాలిటీకి చెందిన వాహనములకు నేను నా ఎస్ఎస్సీ గ్రూప్ సభ్యులను కంపోస్టింగ్ అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ముమ్మిడివరం నగర పంచాయతీలో ప్రతి అడుగు నా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిశుభ్రంగా నమ్మకం ఉంది. స్వచ్ఛ ముమ్మిడివరం సాధిద్దాం. పొడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం. స్వచ్ఛ ముమ్మిడివరం సాధిద్దాం. मिसाल उसके वहाँ खुशियाँ आई है, गाड़ी आगे आई है, समृद्धि लाई है, नई जागृति लाई है, समृद्धि लाई है। स्वच्छता की బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
క్యాన్సర్ 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 క్యాన్సర్కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ఫరూక్ నగర్ వెంకటేశ్వర దేవాలయంలో బక్కని నరసింహులు ఆధ్వర్యంలో, పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సరాపు రమేష్ ఆధ్వర్యంలో, రతన్ కాలనీలో కౌన్సిలర్ నడికూడ సరితా యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు కోలాహలం, మంగళ వాద్యాలు, కోలాట నృత్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండువగా తలపించేలా అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మంగళాధారణ చేశారు. ఇందులో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మరక్షకుడు, లోకరక్షకుడు సీతారాముల పుణ్య దంపతుల ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని, సకల విజయాలు ప్రాప్తి కలగాలని కోరుకున్నానని అన్నారు. రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం మిట్టకోల శ్రీనివాస్, నవీన్ సాయి, సైదులు తదితరులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. జగిత్యాల స్థానిక కృష్ణానగర్ లో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా వైభవంగా సాగిన సాయి అఖండ నామ సంకీర్తన ముగిసింది. అనంతరం 1008 కలశ గంగాజలంతో సాయిబాబా మూల విరాట్కు వేద పండితులు బ్రహ్మశ్రీ తివుళ్ల విష్ణు శర్మ, వేణు మాధవాచార్య, రాజేశ్వర శర్మ, సంజయ్లతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. మధుజనిష్యే మధువక్ష్యామి మధువరిష్యామి మధుమదీం దేవేభ్యో వాచముద్యాసగుం శివాముదస్తాన్ దుష్టాన్ దేవేభ్యః శర్మమే. సాయిబాబా దేవాలయం భక్తుల చేత నిర్వహించబడిన 7 రోజుల సప్తాహం నిర్విఘ్నంగా జరిగింది. ప్రజలు దానికి సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఆర్థికంగా వారి శక్తి కొలది విరాళాలు ఇచ్చి 2 పూటలు టిఫిన్, 1 పూట భోజనం కూడా భక్తులకు సదుపాయం చేయగలిగాం. వాళ్ళు ఉంటేనే, భక్తులు ఉంటేనే కార్యనిర్వాహకులు ఏదైనా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వేరే లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి దేవాలయం కాబట్టి భక్తులు తలా ఇంత వాళ్ళ శక్తి కొలది చేసుకున్నట్లయితే
మళ్ళీ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందు కూడా చేసేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి. మరి జగిత్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మరి అందరికీ కూడా ఉత్సాహంగా మరి అన్యూనంగా ఉంటుంది. కాబట్టి మరి వారి సలహాల ప్రకారం మరి కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. మరి ప్రజల తరఫున భక్తుల తరఫున మాతలు కూడా మరి బ్యాచ్ల సిస్టమ్ ఏర్పడి మరి వారి విద్యుత్ ధరంతో మరి మూడు గంటలు మరి శ్రమించి 3 గంటలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి 4-5 బ్యాచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి నేటితో సమాప్తం జరిగింది. మరి భక్తులకు అందరికీ కూడా మరి భజన చేసినటువంటి భక్తులకు కలశాలు అందించడం, మరి వారికి ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం, మరి పోయినసారి కంటే ఇప్పుడు ఈసారి ఇంకో 50 మంది అదనంగా ఎక్కువ అయినటువంటి సందర్భాలు. మరి వాళ్ళు ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ప్రత్యేకంగా సాయిబాబా ఆలయ కమిటీ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోరుట్ల విద్యాధికారి గంగుల నరేశం తెలిపారు. కోరుట్ల పట్టణంతో పాటు మండలంలోని మొత్తం 8 పరీక్షా కేంద్రాలలో 1451 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ ను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి నిర్వహించబోయే 10వ తరగతి పరీక్షల కోసం కోరుట్ల మండలంలో అర్బన్ 6 పరీక్ష కేంద్రాలు, రూరల్ మాదాపూర్, ఐలాపూర్ కలుపుకొని మొత్తం 8 పరీక్ష కేంద్రాలను తెలంగాణ విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 1451 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ప్రతి సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియామకం చేయడం జరిగింది. వీరికి శిక్షణ కూడా గౌరవ జిల్లా విద్యాధికారి గారు ఇవ్వడం జరిగింది. సంబంధిత ఇన్విజిలేటర్ నియామకం కూడా సుమారు 150 మందిని అలాట్ చేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహణకై హాల్ టికెట్లు కూడా పంపిణీ చేయడం పూర్తయింది. ప్రతి పరీక్ష కేంద్రానికి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షల పకడ్బందీ నిర్వహణ కోసం గౌరవ కలెక్టర్ గారి మేడం యొక్క సూచనల మేరకు, జిల్లా విద్యాధికారి గారి సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఫర్నిచర్ కానీ, త్రాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, కరెంటు, ఫ్యాన్లు ఇత్యాది మొత్తం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పట్టణంలోని కూప్ సింగ్ కుంట పార్క్, అంబేద్కర్ పార్క్ ను పరిశీలించారు. అనంతరం జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీళ్లు పోయాలని, ఎండిపోయిన చెట్లను తీసేసి కొత్త చెట్లను నాటించాలని ఆదేశించారు. ఒకటి ఇట్లా ఉంటే చూడు, అట్టు పెట్టేది 5 రూపాయలు దొరుకుతుంది ప్లాస్టిక్, అది పెట్టు. అరే పెట్టుకోయి, పెట్టే పోయిన తర్వాత పెట్టు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దాదాపు 1500 మందికి అన్నదానం చేశారు. సాయంత్రం హనుమాన్ దీక్ష పరులతోటి సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమత, నరసింహారెడ్డి, పూజారి మధు చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ
రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాములు హనుమాన్ దేవస్థానంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పుణ్య దంపతులైన సీతారాముల శుభాశిస్సులతో అందరి మనసులు ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలని ఆశిస్తూ గ్రామం సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధితో గ్రామం కలిసిమెలిసి ఉండాలని రుద్రారం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఉత్తరాం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఉదయం రైతు ఊరేగింపు మరియు విగ్రహాల ఊరేగింపు చేయడం జరిగింది. రాములవారి గుడికి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మా గ్రామ తోటి ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, నాతోటి ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఇక్కడ రామాలయం ట్రస్ట్ సభ్యులు, అందరూ యువజన సంఘాలు, గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలంలో శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఐటీసీ గెస్ట్ హౌస్ ఏరియాలో గవర్నర్ తమిళసైకి జిల్లా పోలీసుల గౌరవ వందనం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. తమ బండారం బట్టబయలవుతుందన్న దురుద్దేశంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆగ్రహం. ముమ్మిడివరంలో స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ. స్వచ్ఛ ముమ్మిడివరం సాధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం అంటూ నినాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.